హాయ్ టు ఎవరీవన్. ఇక్కడైతే మేము తోటి కోడల్స్ అన్నమాట. ఇది గణేష్ నిమజ్జనం రోజు అన్నమాట. ఆ రోజు అయితే మేము మొదటిసారి వెళ్ళడం గణేష్ నిమజ్జనానికి విలేజ్కి వెళ్ళడం. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ ఏంటి అని అంటే కలర్స్ పూసుకోవడం, నిమజ్జనం రోజు అలాంటివి ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఓకే అంటే బాగానే అనిపించింది. ఏంటి అని అంటే ఆ కలర్స్ పూసుకోవడం వల్ల మొత్తం కళ్ళలోకి వెళ్తే అక్కడ అంతా మండుతుందన్నమాట. అలా ఉండడం కొంచెం ఇది అనిపించింది. కాకపోతే ఓకే ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే ఉండే. ఇక్కడ ఏంటి అని అంటే మా మరిది మీద కలర్స్ పూస్తున్నాను. నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే తన ఫేస్ మీద పోయి వేయాలని. బట్ తనైతే ఫేస్ అయితే తప్పించుకుంటున్నాడు. అలా తప్పించుకోవడం వల్ల అక్కడ వేయలేకపోతే జస్ట్ కాకపోతే ఓకే వేసాను, అదొక సాటిస్ఫై అన్నమాట. అలా అనేసి ముందుకు వెళ్తే అందరు డ్యాన్స్ చేస్తున్నారు. బాగా అనిపించింది అక్కడ అందరినీ చూడడం. విలేజ్లలో అయితే ఎక్కువ చూడడం అంటే ఇదే నేను ఫస్ట్ టైం. సో అందుకోసం ఒక బాగా అనిపించింది అందరినీ చూడడం. అలా అందరు డ్యాన్స్ చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సాంగ్స్కి అలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఆ విగ్రహాన్ని దగ్గర అస్సలు రావట్లేదు. మా వాళ్ళు అయితే అస్సలు రావట్లేదు. మా పిల్ల కాకులేదు అస్సలు రావట్లేదు. వాళ్ళు అక్కడే ఉంటున్నారు. రండి కిందికి అని అంటే కూడా ట్రాక్టర్ మీద అస్సలు దిగట్లేదు. అక్కడే ఉంటున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మా వారి వాళ్ళ మేనత్త తను కలిసింది. అక్కడ కలిసేసరికి ఇక తనకు కూడా కలర్లు పూసినాం. తనకు కూడా బాగా ఎంజాయ్ చేసామంట. ఇక నేనైతే ఒట్టు పెట్టిన, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా కలర్స్ పూసారు అనమాట. ఇక తర్వాత అయితే అందరం కలిసి ఫొటోస్ తీసుకుందాం అనేసి ఫొటోస్ తీసుకున్నాం. కావాల్సింది ఏంటి లేడీస్కి ఫొటోసే కదా మెయిన్. సో ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక తర్వాత వచ్చేసి మా అత్త కూడా వచ్చిందనమాట. మా అత్త కూడా వస్తే తనకు కూడా ఫోటో తీసుకో అని చెప్తే తను సాంగ్స్కి అయితే డ్యాన్స్లు వేస్తుందనమాట. అది కాదే బాబు ఫొటోస్ తీసుకో అని అంటే తను అంటే నా ఫేస్కి ఎలాంటి కలర్స్ లేదు, నేను ఏంది ఎట్లా అనేసి అంటే మా ఇంకో అత్త సైడ్ నుండి కలర్స్ పూస్తుంది అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇక మా ఇంట్లో ఉన్న బుడ్డోడే బర్త్డే సెలబ్రేషన్ చేసినాం అనమాట. అదే రోజు బర్త్డే అని అనుకోకండి, ఇదైతే డమ్మీ బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ఇది ఏంటి అని అంటే తను పడుకొని లేచి తర్వాత నా హ్యాపీ బర్త్డే ఉంది అని అంటే ఇక అందరికీ అలా చెప్పేసరికి బర్త్డే సెలబ్రేషన్ చేసినాం అనమాట. అలాగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసినాం. తన బర్త్డే కాకుండా అందరం ఎంటర్టైన్మెంట్ అయ్యామన్నమాట. అందరూ హ్యాపీగా చేసుకున్నాం. ఇది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. చిట్టిపొట్టి ఫ్యామిలీ మాది. చిట్టిపొట్టి ఫ్యామిలీ అంటే చిట్టిపొట్టి ఫ్యామిలీ కాదు. ఓకే బాగానే ఉంటాం అనుకో అందరూ బాగుంటాం. ఇలా అందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసినాం అనమాట. తనైతే అస్సలు ఆగట్లేడు. అయినా బర్త్డే సెలబ్రేషన్ చేసినాం, తినిపించాం. మేము కూడా చాలా బాగా తిన్నాం. మీకైతే ఈ వీడియో నచ్చింది.